సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రేక్షకులను మెప్పించే సినిమాలను చేసి సూపర్ సక్సెస్లను సాధించాలని చూస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది మాత్రం చేసిన సినిమాలన్నింటితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవటమే కాకుండా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడైతే డిఫరెంట్ సినిమాలను చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ యంగ్ డైరెక్టర్లతో కథ చర్చలు జరుపుతూ వాళ్లతో సినిమాలను చేసి వాళ్ళని స్టార్ డైరెక్టర్లను చేయటమే కాకుండా తను కూడా ఒక సూపర్ సక్సెస్ని సాధించి మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం వాళ్ల సత్తా చాటుకోవటమే కాకుండా వాళ్లకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ చేయటం కూడా క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు. అప్పట్లో వీళ్ళు చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుని ఉండేది. ఇక బిళ్లాను అభిమానించే అభిమానుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుందని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక సంచలన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ కెరియర్లో మొదట్లో చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్లుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా మ్యాటర్ లేకపోవటం వల్ల ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్లను వర్మ ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటి, ఎందుకు ఆయన వారిని ఎందుకు విమర్శిస్తూ ఉంటాడు అనే అనుమానాలు అందరిలో కలుగుతూ ఉంటాయి. గతంలో రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఆ సినిమాను మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ హీరోతో సినిమా చేయటానికి సన్నాహాలు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్ అవటమే కాకుండా ఆయనతో ఇక సినిమాలు చేసేది లేదని నిర్ణయించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రామ్ గోపాల్ వర్మతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. వీళ్లు తనను దూరం పెడుతూ రావటం వల్ల వర్మ వాళ్లను విమర్శిస్తూ వస్తున్నాడని కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి మరో హీరోతో సినిమా చేయటం అనేది వర్మ చేసిన తప్పు అని మరికొంతమంది వర్మ గురించి నెగటివ్గా చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఎప్పుడూ మెగా ఫ్యామిలీని విమర్శిస్తూనే ఉంటాడు. ఇక దాన్నెవరూ పట్టించుకోకపోయినా కూడా పదే పదే నొక్కుతూ వాళ్ల మీద ట్వీట్లు చేస్తూ ఉంటాడు వర్మ. ఇలాంటివి చేయటం వల్ల మెగా అభిమానులు కోపానికి గురై వర్మ మీద తీవ్రమైన కామెంట్లయితే చేస్తూ ఉంటారు.